హలో గాయస్, వెల్కమ్ టు అద్వైత్ 124 Pro. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. దాంట్లో 1 బ్లాక్ డైరెక్ట్ ఓపెన్ చేసి పెట్టేసిన. అండ్ ఇప్పుడు 1 బ్లాక్ అయితే మైన్ చేద్దాం. కింద పడిపోతాం గాయస్ ఫస్ట్ మనం. మీరు ఎప్పుడు చూడనట్టున్నారు అంటే ఇది గాయస్ అంటే మిస్ అయింది గాయస్. ఇప్పటి నుంచి అలా జరగదు. బ్లాక్ అయితే పోయింది గైస్. ఇప్పుడు కింద పడుతూనే ఉంటాం గైస్. ఇట్లా 10 లెవెల్స్ ఉంటాయంట గైస్. ఇప్పుడు పక్కన బ్లాక్ పెట్టుకుని ఆడదాం. యా గైస్, లెట్స్ డు. ఫస్ట్ చెస్ట్ గైస్. అబ్బో గాయస్, ఆఫ్ అనుకున్నా గైస్, వేస్ట్ లూటే వస్తుంది. అది చాలామంది 1 బ్లాక్ అంటే తెలియదు. 1 బ్లాక్ అంటే ఏంటిదంటే వాడు ఒక బ్లాక్ నుంచి అన్నీ ఇస్తూ ఉంటాడు. మనం అది కలెక్ట్ చేసుకొని ఎండుకు పోయి ఎండ డ్రాగన్ చంపాలి. అదే మన దీంట్లో గోల్. ఎండ డ్రాగన్ చంపడే మన గోల్ దీంట్లో. అంటే ఈ 1 బ్లాక్ కొంచెం వేరే లెక్క ఉన్నది. వేరే యాప్ నుంచి వేరే 1 బ్లాక్ డౌన్లోడ్ చేస్తాను. ఈ 1 బ్లాక్ కొంచెం వేరే లెక్క ఉన్నది. వేరే 1 బ్లాక్ డౌన్లోడ్ చేస్తాను. మీరైతే కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అప్లోడ్ అయిందంటే మీరు చూసినట్టే. కానీ నెక్స్ట్ వీడియో 1 బ్లాక్ అయితే ఇది ఉండదు, వేరే ఉంటుంది. ఇప్పుడు మాత్రం మన బేసిక్ టూల్స్కి అప్డేట్ అయ్యి వీడియో అయితే ఆఫ్ చేస్తాం. చాలామంది 1 బ్లాక్ అంటే తెలియదు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో. వాళ్ళ కోసం అని వేరే వాళ్ళు చూడకుండా ఉండకండి. అంటే ఇట్లా మనం ఎక్స్పాండ్ చేసుకుంటే బాగా చేసి ఎంత ఎక్స్పాండ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన లూట్ అంతా చెస్ట్లలో పెట్టుకుంటా, వాడు ఇచ్చిన లూట్ అంతా మనకి ఇంపార్టెంట్ అయిన లూట్ అంతా దాచిపెట్టుకొని. దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఉడ్డు గైస్. ఒక 2 ఫేజెస్ దాటుడు కానీ మనకు ఉడ్డు రాదు గైస్. మనమే జాగ్రత్త ఉడ్డుని వాడుకోవాలి గైస్. ఉడ్డు అయిపోయిందంటే సిరీసే బుగ్గ గైస్. చాలామంది సిరీస్ లెక్క చేద్దాం అనుకుంటారు, కానీ సిరీస్ లెక్క చేయలేం గైస్. దీన్ని వేరే అంటే వస్తుంది 1 బ్లాక్ సిరీస్, కానీ ఇది మాత్రం ఓన్లీ మైన్క్రాఫ్ట్ రానోళ్ళ వాళ్ళకే జస్ట్ బేసిక్ వరకు చూపెడతా దీన్ని. నెక్స్ట్ అంతా కొత్త 1 బ్లాక్ అయితే స్టార్ట్ పెడతా. దాంట్లో సిరీస్ ఎపిసోడ్స్ కొద్దిగా ఒక 5-6 ఎపిసోడ్స్ వచ్చేటట్టు చూస్తా. నేను చాలామంది 1 బ్లాక్ అంటే తెలియదు, అందుకే ఇలా చేస్తున్నా. 1000 మెంబర్స్లో ఒక 50 మెంబర్స్కి తెలుసు కావచ్చు 1 బ్లాక్ అంటే. అంత లేదు, కానీ యాజువల్ చాలా తక్కువ మందికి తెలుసు 1 బ్లాక్ అంటే. కానీ చాలామంది ఏం చేస్తారు అంటే ఉడ్డు వచ్చుడు క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని బేసిక్ టూల్స్ చేసుకుంటారు. నార్మల్గా మీకు పెద్దగా వీడియో రావాలి, ఎట్లా చేసుకోవాలి అనేది మీకు చూపెట్టాలి కాబట్టి చేసుకుంటాను. మైనింగే మీకు ఎక్కువ చూపెడతాయి దీంట్లో. ప్లస్ ఒక 1 ఫేస్ అయితే మైండ్ చేద్దాం గైస్. ఈరోజు ఒక 500 బ్లాక్స్ అయితే మైండ్ చేసి వీడియో ఏం చేస్తా గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్ సైడ్కి బ్లాక్స్ మైండ్స్ అన్నీ 43, 44 గైస్. మైండ్ చేసుకుంటూ పోదాం. డట్ ఇంపార్టెంట్ గైస్. ఫార్మింగ్ చేద్దాం, ఫారెస్ట్ పెడదాం అన్న వాళ్ళకి డట్ ఇంపార్టెంట్. మీకు కొంచెం అవుట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, ఎందుకంటే నేను బయట ఉన్న బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. గ్యాస్ ల్యాండ్ తయారవుతుంది గైస్ ఇప్పుడే. అంటే గ్రాస్ బాక్స్ వస్తాను కదా అందరికీ, అందుకే గ్రాస్ ల్యాండ్ తయారైతే మంచిదేం, కానీ ఎప్పటికి ఇట్లా బ్లాక్ నుంచి గ్రాస్ ల్యాండ్ తయారేయలేం కదా, అందుకే అంటే మైండ్ చేసుకుంటే పోవాలి కదా. అదే మనం టార్గెట్ దీంట్లో. ఇప్పుడు మీరు డట్టుతో ఎక్స్పాండ్ చేసుకున్నారా, నెక్స్ట్ వుడ్తో ఎక్స్పాండ్ చేసుకోవాలి. వుడ్ తర్వాత స్టోన్తో ఎక్స్పాండ్ చేసుకోవాలి. అట్లా పోవాలి. ఒక్కో ఫేస్ నాకు తెలిసి ఒక 1000 బ్లాక్స్ ఉంటుంది కావచ్చు. 1000 అని కాదు, కానీ కావచ్చు వేసి నేను అనుకునేది మాత్రం ఒక 500 ఉంటుంది కావచ్చు అనుకున్నా. ఇప్పటికే మనకు ప్లేస్ లేదు, అందుకు కోడ్ ఎందుకని కొన్ని హెలో కొట్టేసా గైస్. మీకు అందరికీ ఎంచాంట్మెంట్ టేబుల్, ఎంచాంట్మెంట్స్ అలాంటివి ఏం తెలియదు. ఎంచాంట్మెంట్ టేబుల్ అంటే ఏం లేదు గైస్. నార్మల్ మన టూల్స్ని అప్డేట్ చేసుకోవడమే ఎంచాంట్మెంట్ టేబుల్ అంటారు. టూల్స్ని అప్డేట్ చేయనిస్తుంది అంతే. ప్లస్ నెక్స్ట్ వీడియోలో డిస్టర్బెన్స్ ఉంటుంది గైస్. ఇది ఒక్క వీడియో అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకని నేను బయట ఉన్నా, మీకు వినబడతో లేదో మరి చూస్తే ఎడిటింగ్లో వినబడితే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో మాత్రం చాలా సైలెన్స్గా చాలా మంచిగా వస్తుంది. రేపే వస్తుంది కదా నెక్స్ట్ వీడియో. అంటే ఇక నేను మొబైల్ అప్లోడ్ చేస్తాను కాబట్టి వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం. చాలా మైండ్ చేసాం కాబట్టి క్రాఫ్టింగ్ టేబుల్ గైస్. ఇట్లా 4 ప్లాంక్స్ పెడితే క్రాఫ్టింగ్ టేబుల్ వస్తుంది. ఇట్లా మీరు వీడియోస్లలో కూడా నేర్చుకోవడానికి మీరు నన్ను కామెంట్స్లో అడగండి, మీకు మైన్క్రాఫ్ట్ అయినా వీడియోస్లోనే నేర్పిస్తా. ఒక్క కామెంట్లలో మీరు ఏం అడిగినా అది చేస్తా గైస్.
కామెంట్లలో కామెంట్ పెట్టండి చాలు, మీరు ఏమడుగుతారు చేసేస్తా. ఇప్పుడు మనకు స్టోన్ స్టార్ట్ అయ్యేదాకా ఈ వుడెన్ పికాక్సే వాడాలి. ఇట్లా మైండ్ చేసుకుంటూ పోదాం గైస్. అండ్ ఇప్పుడు మనం మైండ్ బ్లాక్స్ అయితే 100 దాటినాం గైస్. నార్మల్గా మీరు మ్యాడీ తెలుగు గేమర్ అంటే మీకు తెలుసు అనుకుంటా. మ్యాడీ తెలుగు గేమర్ చాలామందికి సబ్స్క్రైబ్ కొట్టాను మ్యాడీ తెలుగు గేమర్ని. ఆయన కూడా మైన్క్రాఫ్ట్ ఆడతాడు, మైన్క్రాఫ్ట్ ప్లేయరే మ్యాడీ కూడా. నా దగ్గర మ్యాప్స్ ఎలా వస్తున్నాయంటే నార్మల్ నేనైతే కాయిన్స్ పెట్టి అయితే కొనట్లేను డేటా ప్యాక్స్. నార్మల్గా నేను మన యాప్స్లో దొరుకుతానే వేసిన నా లక్ బట్టి మాత్రం మీకు కొత్త డేటా ప్యాక్స్ తెస్తూ ఉంటా. కాబట్టి మీకైతే సౌండ్ వినబడతలేదు గేమ్స్కి, అది పెంచుతామండి. గేమ్ సౌండ్ పెంచుతామండి. షీప్ వచ్చింది కదా, షీప్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే షీప్ నుంచి మీకు బెడ్ వస్తుంది. దానికోసం ఇటు దోసేద్దాం. అంటే మందికి దోసేసి చంపేయాలి. అంటే అది మాత్రం ఎటు వెళ్ళకూడదు వేసి సంపాదన బ్రతికదా కదా. ఫస్ట్ దీన్ని మొత్తం ఎక్స్పాండ్ చేస్తే ఆ షీప్ ఎటు పోకుండా ఉంటుంది. అంటే షీప్ కోసం ఇంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తానంటే షీప్ లేకపోతే మన బెడ్ రాదు, బెడ్ రాకపోతే మాత్రం చచ్చిపోతే లూట్ అంతా పోతుంది. అందుకే ఈ షీప్స్ ప్రిఫరెన్స్ ఇస్తాను. 1 బ్లాక్లో ఇంపార్టెంట్ అయిన కాడ 1 బ్లాక్లో ప్రతి సోర్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. మనం దేన్ని పడేయకూడదు, ఎందుకంటే ఎప్పుడు ఏ వస్తాయో ఏ రావో మనకు తెలియదు. ఫేసెస్ ఉంటాయి, 10 ఫేసెస్ ఉంటాయి. మనం 2 ఫేసెస్ మీరు చూపించుకుంటున్నాను మీకు 1 అని సంపేదం గైస్. ఫస్ట్ అది కింద పడకుండా ఉంటే చాలు. దానికి ఏం చేద్దాం, దీన్ని మనకు బ్లాక్ దొరకదు. అందుకే కింద పడకపోతే చాలు. ఇంత మనం అంటే స్వాడ్ ఉంటే పని అయిపోయేది. అబ్బా అయిపోయింది. ఇదంతా పోరాటం అంతా ఊనుకోసమే మళ్ళీ.
ఆలోచిస్తున్నా గైస్. చాలా చేయడం కూడా నైట్ అయిపోయింది గైస్. ఇప్పుడు మా పని అయిపోయింది గైస్. పక్క మా పని అయిపోయింది. బాక్స్ ఎక్స్పాండ్ చేద్దాం మా స్పాన్కి ఇదొక భయం. వీడియో లెంత్ కాకుండా చూసుకుంటా. ఒక 300 అయితే మనం చేద్దాం ఈ వీడియోలో. ఏమి 500 మళ్ళీ 300 ఉంటుంది అంటే కాదు. వీడియో చాలా లెంత్ అయిపోతుంది 500 అంటే. అది కూడా మన పక్కన బ్లాక్స్ మీద చూపెడతాం కదా మనం బతికిపోయాం కదా. లేకపోతే ఈ మొత్తం పెద్ద సిరీస్ వేయాల్సింది వచ్చేది. అంటే ఇంకా వన్ ఎలా అంటే డేటా అంటే 200కి నా 750 గేమ్ 500 ఇంకా వచ్చేస్తుంది. అంటే చిన్న వందలో ఇలా కీబోర్డ్ కూడా ఉండదు కదా. లెవెల్ కీబోర్డ్ పెట్టి ఆడుతున్నాను. కీబోర్డ్ లేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఐరన్ మనం స్టోన్తో మెయిన్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక్క వీడియో డిస్టర్బెన్స్ ఉండదు. నెక్స్ట్ వీడియో నుంచి చాలా క్లియర్గా నా వాయిస్ అంతా క్లియర్గా ఉంటుంది. ఈ కాంబినేషన్ కానీ మైన్క్రాఫ్ట్ వర్షన్ రియల్ లైఫ్ వర్షన్.
టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్.